హలో మా మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఇండియా స్క్వాడ్ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అయితే మరి ఈ స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత మరి మన ప్లేయింగ్ 15 చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్ని పిక్ చేశారు. మరి అయితే ఈ 15 మెంబర్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మన వాళ్ళు కొట్టుకొస్తారు అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే మరి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వచ్చేసరికి మొత్తం 8 టీమ్స్ ఉన్నాయి. మరి ఈ 8 టీమ్స్లో చూస్తే దాదాపు మన ఇండియా టీంకి కాంపిటేటివ్గా ఒక 5 టీమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి పర్ఫెక్ట్గా. సో దాంట్లో భాగంగానే మనకి ఆస్ట్రేలియా ఒకటి, సౌత్ ఆఫ్రికా, దాని తర్వాత ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దాని తర్వాత పాకిస్తాన్. సో మరి ఈ 5 టీమ్స్ కూడా మరి మనకి గట్టి పోటీ ఇచ్చే టీమ్స్ లానే కనిపిస్తున్నాయి. అయితే మరి మన టీం చూసుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అయితే మరి ఈసారి మరి ఈ 5 టీమ్స్ను కూడా ఓడించి మన వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ వెనక్కి తీసుకొస్తారా అంటే, సో ఫస్ట్ మనం ఒక విషయం మాట్లాడాలి. అదేంటంటే ఆస్ట్రేలియా టీం గురించి. ఎందుకంటే మనకి ఫైనల్కైనా సరే లేదంటే సెమీఫైనల్ అయినా సరే ఖచ్చితంగా ఆస్ట్రేలియాతో మన వాళ్ళు తలపడాల్సిన సినారియో ఆడ ఏర్పడేది. సో మరి వాళ్ళతో తలపడితే మరి గెలుస్తాం ఓడిపోతాం అంటే దానికి ఆన్సర్ ఎవరి దగ్గర ఉండదు. ఎందుకంటే మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసాం. సో వాళ్ళు 3-1తో మరి మన వాళ్ళ మీద గెలవడం జరిగింది. సో మరి దాంతోపాటు మరి ఇప్పుడు మనకి ఇంగ్లాండ్ సిరీస్ జరుగుతుంది. ఇంగ్లాండ్ మీద అయితే ఈజీగా గెలుస్తున్నాం. మన న్యూజిలాండ్ మీద కూడా ఓడిపోయాం. సో అయితే మరి మన న్యూజిలాండ్ మీద ఓడిపోయాం, దాని తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మీద ఓడిపోయాం. సో మరి టీం మంచిగానే ఉంది, కానీ మరి ఈసారి ఈ టీమ్స్ని మరి ఓడించిద్దా లేదా అంటే, సో న్యూజిలాండ్ను ఓడించవచ్చు. కానీ ఆస్ట్రేలియా విషయంకి వస్తే మరి ఓడించగలుగుతారా లేదా అనేది కూడా ఒక డౌటే. ఎందుకంటే వాళ్ళ టీం కనుక ఒకసారి చూస్తే మనకి ఎలాగైతే ఒక పటిష్టమైన టీం ఉందో, సో వాళ్ళ టీం కూడా వాళ్ళు కూడా 15 మెంబర్స్ని పిక్ చేశారు. సో ఆ 15 మెంబర్స్ కూడా ఎవరిని కూడా పక్కకు పెట్టే ఆ సినారియో అయితే వాళ్ళ టీంలో లేదు. సో వాళ్ళ ప్లేయింగ్ 15 కూడా ఎక్స్ట్రాడినరీ 15 పిక్ చేశారు. సో అయితే మరి వాళ్ళు ఎవరయ్యా అంటే, సో మరి ఒక్కసారి కనుక ఆ టీం చూసామంటే, సో మరి మనం గెలుస్తామా ఆస్ట్రేలియా గెలిచిద్దా అనే డౌట్ కూడా ఇప్పుడు మీకు క్రియేట్ అయింది. నిన్నటి వరకు మీరు సంకలు గుద్దుకొని ఉంటారు. సో ఈసారి ఖచ్చితంగా కప్పు మందేరా అని చెప్పేసి మీరు అనుకొని ఉంటారు మన టీం చూసిన తర్వాత. అయితే ఇప్పుడు ఒకసారి ఆస్ట్రేలియా టీం చూడండి. ఆస్ట్రేలియా టీం చూసిన తర్వాత సో మరి మీ ఒపీనియన్ ఏంది అనేది కింద కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ వాళ్ళు మొత్తం 15 మెంబర్స్ని పిక్ చేశారు కాబట్టి, సో అయితే ఆ 15 మెంబర్స్లో ఫస్ట్ మరి వాళ్ళకి ఓపెనర్స్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రావిస్ హెడ్. సో ట్రావిస్ హెడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో అప్పటి వరకు ఎటువంటి చెత్త ఫామ్లో ఉన్నాయా సరే, ఇండియా టీం అనగానే నేను వస్తున్నా ఉన్నానరా అని చెప్పేసి ముందుకు బ్యాట్ ఎత్తుకొని వస్తాడు. సో వచ్చిన తర్వాత సినారియో ఏముండిద్దా అంటే, అంతకుముందు ఎవరి మీద ఎలా ఆడినా సరే ఇండియా అనగానే ఒక 50-100 ఖచ్చితంగా కొట్టేళ్తాడు. సో మరి ట్రావిస్ హెడ్ మార్క్ మాత్రం ఖచ్చితంగా ఇండియా టీం మీద ప్రింట్ అయితే గుద్ది వెళ్తాడు. సో కాబట్టి ట్రావిస్ హెడ్ని పక్కన పెట్టడం. సో ఖచ్చితంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ట్రావిస్ హెడ్ మీద మన వాళ్ళు ఒక్క కన్ను వేయాల్సిందే. సో లేదు అంటే సో ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తాడో మనందరం చూసిందే. సో కాబట్టి ట్రావిస్ హెడ్ లాంటి ఒక మంచి ఓపెనర్ వాళ్ళకి వెళ్ళి ఉన్నాడు. దాని తర్వాత మరి ఏదో ఒక విధంగా ట్రావిస్ హెడ్ని మరి బుమ్రానో, షమియో ఎవరో ఒకరు అవుట్ చేశారో అనుకుందాం. సో మరి అవుట్ చేసిన తర్వాత మరి తర్వాత ఎవరున్నారయ్యా అంటే, సో మీ అందరూ తెలిసిందే ట్రావిస్ హెడ్తో పాటు మిచెల్ మార్ష్ వస్తాడు. సో మరి మిచెల్ మార్ష్ చూసుకుంటే ఇప్పుడు అంత ఫామ్లో లేడు కదా భయ్యా, సో ఈజీగా మన వాళ్ళు మిచెల్ మార్ష్ని కూడా లేపేస్తారేమో అని మీరు అనుకోవచ్చు. సో మిచెల్ మార్ష్ ఫామ్ అనేది ఫస్ట్లో మనకు అర్థమైపోయింది. ఆల్రెడీ మనకి సెమీఫైనల్ కంటే ముందు వీళ్ళు కొన్ని మ్యాచెస్ ఆడాలి కాబట్టి గ్రూప్ బిలో. సో మరి అప్పుడు ఫామ్లో లేకపోతే అతను తీసేసి మాథ్యూ షాట్ని తీసుకొస్తారు. సో మరి మాథ్యూ షాట్ ఫామ్ ఎలా ఉందంటే, మీరు ఆల్రెడీ బిగ్ బ్యాష్ లీగ్లో చూసుంటారు. సో ఫాస్టెస్ట్ 100 కూడా కొట్టాడు. సో మరి అంత విధ్వంసం క్రియేట్ చేయగలడు మాథ్యూ షాట్ కనుక నించుంటే. సో దాంతోపాటు మనకి మిచెల్ మార్ష్కి ఎలా అయితే కొంచెం క్లాసికల్గా ఆడతాడో, సో మాథ్యూ షాట్ కూడా అదేవిధంగా అటువంటి టైప్ ఆఫ్ ప్లేయరే. సో కాబట్టి వాళ్ళ ఓపెనింగ్లో ఏదైనా సరే కొంచెం డౌట్ కనిపించినా మాథ్యూ షాట్ని తీసుకొస్తారు మిచెల్ మార్ష్ ప్లేస్లో. సో మరి వీళ్ళిద్దరు కూడా ఏదో రకంగా పవర్ ప్లేలో అవుట్ చేసాం అనుకున్నాం. సో 10 ఓవర్స్లో అవుట్ చేసిన తర్వాత అయినా సరే, దాని తర్వాత చూసుకుంటే జిడ్డు బ్యాట్స్మెన్స్ వస్తారు ఇలాగలే. సో జిడ్డు బ్యాట్స్మెన్లో ఫస్ట్ స్టీవ్ స్మిత్ కనిపిస్తాడు మనకి. సో 1 డౌన్లో స్టీవ్ స్మిత్ వస్తాడు. సో మరి స్టీవ్ స్మిత్ మరి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ప్రజెంట్ అయితే తను ఇంజూర్డ్ అయ్యాడు ఏది మనకి బిగ్ బ్యాష్ లీగ్లో. సో మరి అప్పటికైతే కోలుకుంటాడు అని చెప్పేసి మనకి న్యూస్ వస్తుంది. అయితే ఒకవేళ మరి కోలుకున్న తర్వాత మరి ఐసీసీ ట్రోఫీలో ఖచ్చితంగా అప్పటికల్లా కోలుకుంటాడు. వచ్చిన తర్వాత మరి మనోడు జిడ్డు ఎట్లా ఉండిద్దంటే దానికి మీరే అర్థం చేసుకోవచ్చు. సో దాంతోపాటు మనోడు ఫామ్ చూసుకుంటే మన బీజీటీలోనే 2 సెంచరీ
సెంచరీ చేశాడు వరుసగా. దాంతోపాటు బిగ్ బ్యాష్ లీగ్లో కూడా, అది కూడా T20 ఫార్మాట్లో కూడా ఒక సెంచరీ చేశాడు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనోడు ఎంత ఫామ్లో ఉన్నాడు అనేది. సో కాబట్టి ఖచ్చితంగా స్టీవ్ స్మిత్ కూడా ఒక అసెట్గా మారే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత మరి స్టీవ్ స్మిత్ను కూడా ఏదో ఒకటి చేసి బుమ్రా ఏదో ఒక మంత్రం వేసి అవుట్ చేశాడే అనుకున్నాం. మళ్ళీ ఇంకో జిడ్డు బ్యాట్స్మెన్ వస్తాడు. ఆ జిడ్డు బ్యాట్స్మెన్ పేరే లబుషేన్. సో మరి లబుషేన్ వచ్చాడంటే మీ అందరూ తెలిసిందే. కాకపోతే మనకి అంత మంచి ఫామ్లో బీజేటీలో లేడు, కానీ ఒకవేళ కనుక ఫామ్ అందుకున్నాడు అనుకోండి, సో ఆటోమేటిక్గా నెక్స్ట్ సినారియో ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే. సో వీళ్ళిద్దరు కనుక సెటిల్ అయ్యారంటే సో ఎక్కడో మ్యాచ్ 40 ఓవర్స్ దాకా తీసుకెళ్తారు. 40 ఓవర్స్ తర్వాత హిట్టర్లు ఉంటారు వీళ్ళకల్లే. సో వాళ్ళు మ్యాచ్ని కంప్లీట్ చేసేస్తారు. అయితే మరి వీళ్ళిద్దరిని అవుట్ చేయడం సో మెయిన్ ఇంపార్టెంట్ మనకి. సో మరి వీళ్ళిద్దరిని ఏదో ఒక చేసి అవుట్ చేసామే అనుకున్నాం. సో దాని తర్వాత పవర్ హిట్టర్స్ ఉన్నారు. సో ఇద్దరు జిడ్డు బ్యాట్స్మెన్, పైన చూసుకుంటే ఇద్దరు పవర్ హిట్టర్లను అవుట్ చేసాం, మిడిల్లో చూసుకుంటే వీళ్ళిద్దరు జిడ్డు బ్యాట్స్మెన్ని అవుట్ చేసాం అనుకుంటే, చివరిలో వచ్చేసరికి టాప్ హిట్టర్స్, సో వాళ్ళ పేర్లే చెప్తే ఎవరైనా సరే వణుకుతారు. ఎందుకంటే వాళ్ళలో ఫస్ట్ మనకి వినిపించే పేరు మ్యాక్స్వెల్. సో మరి మ్యాక్స్వెల్ అంటే మనందరూ తెలిసిందే. మ్యాక్స్వెల్ కనుక ఫామ్లో ఉన్నాడు అంటే మ్యాచ్ ఎటువంటి సినారియోలో ఉన్నా సరే చేంజ్ చేసేస్తాడు. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దానికి నిదర్శనమే మనం లాస్ట్ టైం చూసాం, ఇది ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో. సో ఒంటి కాల్తో కూడా మ్యాచ్ని గెలిపించగల సామర్థ్యం ఉంది. సో అంత ఎబిలిటీ ఉన్న ప్లేయర్ వీళ్ళకల్లే ఉన్నాడు కాబట్టి సో మ్యాక్స్వెల్ ఒక బిగ్ అసెట్ వీళ్ళకి. సో కాబట్టి మరి మ్యాక్స్వెల్ మరి మన ఇండియా టీం మీద అంతే పర్ఫార్మెన్స్ చేస్తాడంటే ఆల్రెడీ మన మీద అటువంటి సినారియోలు చాలా చేశాడు. సో మన ఇండియా టూర్ వచ్చినప్పుడు కూడా 2-3 సార్లు సో విధ్వంసం క్రియేట్ చేశాడు. సో మీరు ఒకసారి ప్రీవియస్ స్టాట్స్ చూసుకుంటే మీకు అర్థమైపోయింది. సో మ్యాక్స్వెల్ని అవుట్ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్. సో మరి ఆ రివర్స్ కూపులతో సో విధ్వంసం చాలాసార్లు క్రియేట్ చేశాడు. మరి ఒక మ్యాచ్లో అయితే మనకి ప్రసిద్ధ్ కృష్ణ ఓవర్లో లాస్ట్ ఓవర్లో 14-15 కొట్టాల్సి వస్తే అప్పుడు కూడా మ్యాచ్ని ఫినిష్ చేయగలిగాడు. సో మరి ఇటువంటి విధ్వంసం అయిన బ్యాట్స్మెన్ వాళ్ళకు ఉన్నాడు. సో అయితే మరి మ్యాక్స్వెల్ ఏదో ఒకటి అవుట్ చేసినా సరే దాని తర్వాత మళ్ళీ వీళ్ళకి స్టోయినిస్ రూపంలో ఇంకొక భారీ హిట్టర్ ఉన్నాడు. సో మరి స్టోయినిస్ గురించి చెప్పాలంటే మీ అందరూ తెలిసిందే. సో తెడ్డు బ్యాట్ వేసినట్టు వేస్తాడు. సో ఎటువంటి సినారియోలో అయినా సరే మరి మ్యాక్స్వెల్ రెండో రూపం అని చెప్పవచ్చు స్టోయినిస్ని. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ప్లేయింగ్ లెవెన్లో ఖచ్చితంగా ఉంచుతారు. ఎందుకంటే వీళ్ళకి పైన ఇద్దరు కొంచెం ఫ్లయింగ్ స్టార్ట్ ఇస్తారు, మిడిల్లో చూసుకుంటే కొంచెం జిడ్డు బ్యాట్స్మెన్ సో కొంచెం ముందు తీసుకెళ్తారు, మళ్ళీ చివరిలో చూసుకుంటే వీళ్ళిద్దరు రూపంలో పవర్ హిట్టర్స్ ఉన్నారు. సో మరి వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత ఇక్కడతో అయిపోయిందా అంటే ఇక్కడతో ఇంకా అయిపోలేదు. దాని తర్వాత చూసుకుంటే వీళ్ళకల్లే వికెట్ కీపర్. సో వికెట్ కీపర్ కింద అలెక్స్ క్యారీ ఉన్నాడు. దాని తర్వాత మరి అలెక్స్ క్యారీ విషయం వస్తే ఒకసారి ఆల్రెడీ మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసాం. సో ఎంత వాళ్ళకల్లే పైన టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినా సరే సో కింద కొంచెం సపోర్ట్ ఇచ్చాడు అలెక్స్ క్యారీ. సో దాంతోపాటు 70 రన్స్ ఏం కొట్టినట్టు ఉన్నాడు ఒకసారి. సో మరి అలెక్స్ క్యారీ కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు ఇప్పుడు. సో అయితే మరి ఇక్కడతో అయిపోయిందిరా అంటే ఇక్కడ కూడా అయిపోలేదు. ఇంకో బ్యాట్స్మెన్ ఉన్నాడు, అతని పేరే ప్యాట్ కమిన్స్. సో మరి ప్యాట్ కమిన్స్ గురించి మాట్లాడాలి అంటే మనందరూ తెలుసు, మనోడు బౌలింగ్లో ఎటువంటి మనకి ఎంత షాక్లు ఎత్తాడో మనందరం చూసాం. సో ఎందుకంటే ఎప్పుడు స్లోవర్ బాల్ వేస్తాడో తెలియదు, ఎప్పుడు 145 వేస్తాడో తెలియదు. సో అటువంటి టెక్నిక్తో దాంతోపాటు ఫీల్డింగ్ పొజిషన్ మంచిగా సెట్ చేసుకొని మరి ఒక ట్రాప్లో పెడతాడు బ్యాట్స్మెన్ని. సో అటువంటి బౌలర్ వీళ్ళకల్లే ఉన్నాడు. సో మరి బౌలింగ్ ఓకే, మరి బ్యాటింగ్ ఏదైనా చేయగలుగుతాడంటే బ్యాటింగ్ గురించి మీకు తెలిసిందే. సో బుమ్రా లాంటి బౌలర్నే ఐపీఎల్లో వరుసగా 2-3 సిక్స్లు కొట్టాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనోడు బ్యాటింగ్ ఎబిలిటీ ఎలా ఉండిద్ది అనేది. సో కాబట్టి దాంతోపాటు మరి మొన్న కూడా మీరు చూసే ఉంటారు మ్యాచ్ని సేవ్ చేయడంలో. సో మరి మనోడు ఎంత తిట్టో, దాని తర్వాత అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో కూడా ఇటువైపు మ్యాక్స్లో ఒక పక్క నుంచి కొడుతుంటే తనకి సపోర్టింగ్గా ఉండాలని చెప్పేసి ఒక్క షాట్ కూడా కొట్టకుండా ఒక జిడ్డు బ్యాట్స్మెన్ అయిపోయాడు అప్పుడు. సో ఇటువైపు బుమ్రాని కొడతంలో ఒక వరుసగా 3 సిక్స్లు కొట్టే అంత హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. ఇటువైపు మరి మ్యాక్స్వెల్కి సపోర్ట్ చేసినప్పుడు మనకు అర్థమైంది సో ఎంత జిడ్డు కూడా ఆడగలుగుతాడు అనేది. సో అన్నీ చేయగలుగుతాడు ఇటువైపు ప్యాట్ కమిన్స్. సో అటు కెప్టెన్సీ చేయగలుగుతాడు, ఇటువైపు బ్యాటింగ్ కావాలంటే బ్యాటింగ్, బౌలింగ్ కావాలంటే బౌలింగ్, ఏదైనా చేయగల ఎబిలిటీ ఉన్న సో ఒక ప్లేయర్, ఒక కెప్టెన్ వీళ్ళకల్లే ఉన్నాడు. సో మరి ఇక్కడతో అయిపోయిందా అంటే ఇక్కడతో అయిపోలే. స్టార్క్ మీ అందరికీ తెలుసు. సో మనోడు బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ బ్యాటింగ్లో వచ్చేసరికి సో మనోడు కూడా 50s ఉన్నాయి ఇది టెస్టుల్లో. సో దాని తర్వాత మనోడు కూడా 6లు భారీ హిట్టింగ్ కూడా చేయగలుగుతాడు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మరి మనోడు 140+ వేస్తున్నాడు అంటే సో మరి అదంతా ఎందుకంటే హ్యాండ్ పవర్. సో అటువంటి హ్యాండ్ పవర్తో మరి మనోడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా భారీ హిట్టింగ్ కూడా చేయగలుగుతాడు. సో మీరు అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు మనోడు కూడా ఒక మంచి ఆల్రౌండర్ టైపే.
సో అయితే ఎక్కడితో అయిపోయిందంటే ఆడమ్ జాంపా ఉన్నాడు. ఆడమ్ జాంపా చూసుకుంటే ఆడమ్ జాంపా సింగిల్ కూడా రొటేట్ చేయగలుగుతాడు. సో అంటే ఇటువైపు మ్యాక్స్వెల్ ఉంటే తనకి సపోర్టింగ్గా మళ్ళీ చేయగలుగుతాడు. స్టోయినిస్ ఉన్నా తనకి సపోర్ట్ ఇవ్వగలిగే ప్లేయరు మనకి ఆడమ్ జాంపా. సో దాని తర్వాత ఎక్కడితో అయిపోయిందంటే 11th ప్లేయర్ కూడా వెళ్ళగలిగాడు, జోష్ హ్యాజల్వుడ్. సో హ్యాజల్వుడ్ చూసుకుంటే హ్యాజల్వుడ్ కూడా సింగిల్ దిగలుగుతాడు. సో మరి వీళ్ళకల్లే ఎక్కడ చూసుకున్నా సరే ప్లేయింగ్ లెవెల్లో ఒక్కరిని కూడా పక్కన పెట్టే సినారియో ఇక్కడ లేదు. సో మరి సెమీఫైనల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఆస్ట్రేలియాతో ఖచ్చితంగా తలపడాల్సిందే. సో మరి వీళ్ళ టీం చూసుకుంటేనే విధ్వంసంగా ఉంది. మరి వీళ్ళలో ఎవరికైనా ఇంజూర్ అయితే సరిపోయిందిగా భయ్యా అని నువ్వు డౌట్ పడవచ్చు. సో ఎవరికి ఇంజూర్ అయింది? సో అయితే టాప్ ఆర్డర్లో మిచెల్ మార్ష్కో లేదు అంటే మరి ట్రావిస్ హెడ్గా అయింది అనుకుందాం. అయితే వాళ్ళ ప్లేస్లో మ్యాథ్యూ షాట్ వస్తే విధ్వంసే. సో రెండో రూపం ఆఫ్ ట్రావిస్ హెడ్ అనుకోవచ్చు. సో మరి విధ్వంసం క్రియేట్ చేస్తాడు. సో అతను కాదు. సో మరి మనకి కింద అలెక్స్ గారికి ఏదైనా ఇంజూర్ అయిందనుకో జోష్ ఇంగ్లీష్ వస్తాడు. సో జోష్ ఇంగ్లీష్ వస్తే ఎంత విధ్వంసం చేస్తాడో మీ అందరూ తెలిసిందే. సో లేదు మరి వీళ్ళిద్దరు జిడ్డు బ్యాట్స్మెన్లు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ ఎవరికైనా ఇంజూర్ అయిందే అనుకో జోష్ హ్యాజల్వుడ్ రీప్లేస్ చేస్తాడు. ఎందుకంటే మరి మనోడు హిట్టింగ్ ఎబిలిటీ కూడా ఉంది, దాంతోపాటు మ్యాచ్కి తగ్గట్టుగా కూడా ఆడతాడు. సో రీప్లేస్మెంట్ మంచిగానే ఉంది. సో అలా కాకుండా మరి స్టోయినిస్కి ఏదన్నా ఇంజూర్ అయ్యా లేదంటే మ్యాక్స్వెల్కి ఏదన్నా ఇంజూర్ అయిందనుకో యారన్ హార్డీ మీ అందరూ తెలుసు కదా. సో మనోడు కూడా మంచి ఆల్రౌండర్. సో ఆల్రౌండర్ కింద కూడా వీళ్ళు ఒక బ్యాకప్గా పెట్టుకున్నారు. సో ఎక్కడ చూసుకున్నా సరే మనకి ఛాన్స్ లేదు. సో ఎవరికి ఇంజూర్ అయినా సరే రీప్లేస్మెంట్గా ఇంకొక ప్లేయర్ ఉన్నారు. ఆ ప్లేయర్స్ కూడా ఎలా ఉన్నారా అంటే సో వీళ్ళకి తగ్గట్టుగానే కనిపిస్తున్నారు. దాని తర్వాత మరి హ్యాజల్వుడ్ ఆల్రెడీ మొన్న ఇంజూర్ అయ్యాడు, ఇప్పుడు కూడా ఏదైనా మొన్న చూసుకుంటే బోలాండ్ ఉన్నాడు సపోర్ట్గా. సో మరి ఇప్పుడు ఎవరు ఉన్నారా అంటే నాథన్ ఎల్లిస్ మీ అందరూ తెలుసు కదా. నాథన్ ఎల్లిస్ ఉన్నప్పుడు మన ఇండియా టీం మీద స్టార్కు వీళ్ళందరూ లేనప్పుడు కూడా నాథన్ ఎల్లిస్ లాంటి బౌలర్లను తీసుకొచ్చి కూడా వీళ్ళు మన మీద సిరీస్ గెలిచారు. సో అంతకుముందు మీరు స్టాట్స్ చూసుకుంటే అర్థమైపోయింది. సో మరి ఇక్కడ బౌలింగ్లో ఎవరికైనా ఇంజూర్ అయితే నాథన్ ఎల్లిస్ ఉన్నాడు, వికెట్ కీపింగ్లో కానీ లేదంటే మిడిల్ ఆర్డర్లో ఎవరికైనా ఇంజూర్ అయినా కానీ జోష్ ఇంగ్లీష్ ఉన్నాడు. దాని తర్వాత మరి వీళ్ళకి ఆల్రౌండర్లో ఎవరికన్నా ఇంజూర్ అయితే ఆరన్ హార్డీ రూపంలో ఒక ఆల్రౌండర్ ఉన్నాడు. పైన చూసుకున్నట్టయితే మనకి మ్యాథ్యూ షాట్ ఉన్నాడు. సో ఇక్కడ ఎక్కడైనా సరే వీళ్ళ టీంలో చూసుకుంటే ఎవరిని కూడా పక్కన పెట్టే సినారియో ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, మరి మన టీం ఎంత గట్టిగా ఉందో వీళ్ళ టీం కూడా అంతే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. సో మరి బీట్ జీటీలో చూసుకుంటే మరి మన మీద కూడా వీళ్ళు గెలిచారు కాబట్టి సో మరి దీన్ని బట్టి మరి మన వాళ్ళు వీళ్ళని బీట్ చేయగలుగుతారా లేదా, మరి వీళ్ళని ఓడించి మరి మన వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ ఇంటికి తీసుకొస్తారా లేదా అనేది మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. అయితే దీని తర్వాత మళ్ళీ మనకి ఇంగ్లాండ్ మీద సో ఇంగ్లాండ్ టీం ఎలా ఉంది, దాని తర్వాత న్యూజిలాండ్ టీం ఎలా ఉంది, హోమ్ టీం అయిన పాకిస్తాన్ ఎలా ఉంది, సౌత్ ఆఫ్రికా లాంటి హిట్టింగ్ టీం ఎలా ఉంది అనే దాని గురించి కూడా మరి నెక్స్ట్ వీడియోస్ అయితే మాట్లాడదాం.